పైకి ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, రాజధానిలోకి వెళ్ళేవాడు వెళ్ళిపోవచ్చు. విజయవాడ వెళ్ళాల్సిన మాత్రం తిరిగెట్ట వెళ్ళాలన్నమాట, పాంబెల్కి. అదే ఇప్పుడు డైరెక్ట్ రోడ్కి వెళ్ళిపోతే ఏంటాడు పరిస్థితి? అంతేగా, మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి గొల్లపూడి. మళ్ళీ ఎక్కడో టోల్ గేట్లు దాటుకొని టోల్ గేట్లు కట్టుకొని దిగి రావాలి. అక్కడ 2 టోల్ గేట్లు పెట్టారు. అది అట్లాంటి పిచ్చి నిర్ణయాలు కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నది, డైరెక్ట్ గా కట్టలు కట్ చేసేసి జనాలలోకి నీళ్లు వదిలేయడం. రెండవది ఏంటంటే ఆశ. ఇవాళ ప్రభుత్వంతో ఉన్నటువంటి వాళ్ళ ఆశ ఏంటి, భూములు తీసుకోవడం. ఆ భూముల్ని ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా, 200 ఎకరాలు ఏమో 300 ఎకరాలు పబ్లిక్ని ఇచ్చిస్తే మిగతాది కొంతమంది పారిశ్రామికవేత్తలు మా వాళ్ళ దగ్గర భూములు కొని ఇచ్చారు ప్రభుత్వానికి. ఎందుకు? ఇది ఎవరు ఇట్లా ఇచ్చేది? మన దగ్గర డబ్బులు బాగా ఎక్కువైపోయి ఇది బ్యాంకులు వేసుకుంటే వడ్డీ రాదు మనకి, కానీ మన ఆస్తి పెరగాలి. సాధారణ కోఆపరేటివ్ బ్యాంకులు వేస్తారు, కానీ కోఆపరేటివ్ బ్యాంకులో సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, హైదరాబాద్ లో ఇదివరకు ఒక ఫ్లాట్ కొనేసి అద్దెకిస్తే 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొంటే 25,000 అద్దె వస్తుంది, అంతే. 25,000కి మించి రాదు. 2 కోట్లు పెట్టుకుంటే 50,000 అద్దె వస్తుంది. కానీ ఇక్కడ వడ్డీ వాసిపోవట్ల. కిస్తీ వీళ్ళ లెక్క ఎట్టుంటదంటే, నేను డబ్బులు పెట్టేశానంటే ఆ కిస్తీ నేను కట్టక్కర్లేదు.